హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షర ప్రసన్న ఫ్యాషన్స్. ఈరోజు వేయబోయే కుచ్చుల కోసం మెటీరియల్స్ వచ్చేసి సిల్వర్ బీడ్స్, స్మాల్ క్యాప్స్, ముత్యాలు, సిల్వర్ జరీ, మిషన్ థ్రెడ్, సూది. సిల్క్ థ్రెడ్ అయితే 2 కలర్స్ అయితే నేను ఈ డిజైన్ కోసం తీసుకున్నాను. శారీ కలర్ ఒకటి, కొంగు కలర్ ఒకటి. 200 లైన్స్ అయితే చుట్టుకున్నాను. ఇప్పుడు మెటీరియల్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. ఫస్ట్ సిల్వర్ బీడ్ తీసుకొని తర్వాత క్యాప్, తర్వాత ముత్యం వేసుకోవాలి. మనం శారీకి బ్యాక్ సైడ్ నుంచి సూది అనేది గుచ్చుకోవాలి. సూదికి వచ్చేసి నేను మిషన్ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ అయితే ఎక్కించుకున్నాను. మనం తీసుకున్న మెటీరియల్ నుంచి మళ్ళీ సూది అనేది రివర్స్లో పైనుంచి తీయాలి. ఇప్పుడు థ్రెడ్ అనేది కట్ చేసుకొని మనం ఒక ముడిలాగా వేసుకోవాలి. థ్రెడ్ అనేది మనం వేసిన ముడిలోంచి సిల్క్ థ్రెడ్ అనేది తీయాలి. కుచ్చు కోసం లెంత్ ఎంత కావాలో చూసుకొని మనం థ్రెడ్స్ అనేవి నీట్గా అనుకొని అంతనే ఈ పక్క అనేది వదులుకోవాలి. థ్రెడ్ అనేది మనం ఎక్కువ వదులుకొని కట్ చేసుకునేటప్పుడు కుచ్చు తక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే థ్రెడ్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకే ముందే చూసుకొని లెంత్ ఎంత కావాలో చూసుకొని అంత మట్టుకే వదులుకొని ముడి అనేది వేసుకోవాలి. 2 టైమ్స్ ముడి అయితే వేసి మిషన్ థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్స్ అనేవి నీట్గా అనుకొని జరీ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. నేనైతే సిల్వర్ జరీ తీసుకున్నాను. శారీ మొత్తం సిల్వర్ కలర్లోనే ఉంది మొత్తం. ఇలా థ్రెడ్ అనేది మళ్ళీ మనం వేలుతో పట్టుకొని చుట్టుకోవాలి. 3-4 రౌండ్స్ చుట్టిన తర్వాత మనం ముళ్ళు అనేవి వేసుకోవాలి. 3-4 టైమ్స్ ముళ్ళు అయితే ఇలా వేసుకుంటే థ్రెడ్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది, చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇలా జరీ థ్రెడ్ అయితే నీట్గా చుట్టుకుంటే కుచ్చు చూడడానికి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. చుట్టిన తర్వాత మనం కుచ్చులోంచి జరీ థ్రెడ్ అనేది బయటికి తీయాలి. తీసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల జరీ థ్రెడ్ ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. తర్వాత మనం కుచ్చు లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకో కుచ్చు ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మన మెటీరియల్ నుంచి మళ్ళీ ఇందాక ఎలా తీసామో అలాగే సూది అనేది తీయాలి. ఒక ముడి వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కుచ్చు అయితే ఇందాకైతే ఇటు సైడ్ కట్టాను కదా, ఇప్పుడు ఇటు సైడ్ కట్టి చూపిస్తాను. ఈ కొసల దగ్గర నుంచి ఎంత లెంత్ కావాలో చూసుకొని పట్టుకోవాలి. థ్రెడ్ అనేది మనకు కుచ్చు కోసం ఎంత థ్రెడ్ కావాలో అంతనే ఇటు సైడ్ వదులుకొని ముడైతే వేసుకోవాలి. కుచ్చు అనేది మనం ఇట్లా దారాలన్నీ ఒక సైడ్ కనుక్కొని లాస్ట్ కొస దగ్గర నుంచి కూడా ఇట్లా కట్టుకోవచ్చు. ఇలా ముడి వేసిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అనేది ఒక కలర్ ఉంది, లోపల థ్రెడ్ అనేది ఒక కలర్ ఉంది కాబట్టి కనిపించకుండా నీట్గా చుట్టుకోవాలి. నీట్గా థ్రెడ్స్ అనేవి అనుకొని జరీ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఇలా మనం ఎలాగైనా కుచ్చులు అనేవి కట్టుకోవచ్చు చుట్టుకున్న దారంతో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా కుచ్చు అనేది కట్టుకోవచ్చు, లేదా ఇట్లా లాస్ట్ చివరి నుంచి కొస దగ్గర నుంచి అయినా కుచ్చు అనేది మనం కట్టుకోవచ్చు. అందుకే ఈ వీడియోలో 2 విధాలుగా అయితే నేను చూపించాను. నేనైతే ఇలాగే లాస్ట్ స్టార్టింగ్ కొస దగ్గర నుంచే కుచ్చు అనేది కట్టుతాను. లెంత్ ఎంత కావాలో చూసుకొని మనం థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా కుచ్చులు అయితే అలా చేస్తే థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు. ఈ డిజైన్ అయితే సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.